సరకు రవాణాలోని ఆర్టీసీ తన వాటా పెంచుకోవాలని ప్రయత్నిస్తోంది. ఖర్చులకు తగినట్లు ఆదాయం మార్గాలను అన్వేషిస్తోంది. వందలాది బస్ డిపోలతో విస్తృత నెట్వర్క్ కలిగిన ఆర్టీసీ ఇప్పటికే కార్గో సేవల ద్వారా మంచి ఆదాయాన్ని పొందుతోంది. ఆ రంగంలోని అపార అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఇంటి నుంచే పికప్ చేసుకుని హోమ్ డెలివరీ ఇచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ప్రయోగాత్మకంగా హైదరాబాద్లో అమలు చేసి ఫలితాలు బాగుంటే అన్ని ప్రాంతాలను విస్తరించాలని యోచిస్తోంది. కొన్నేళ్ల కిందటే ఆర్టీసీ సంస్థ సరుకు రవాణా సేవలు ప్రారంభించింది. కార్గో సేవల ద్వారా మంచి ఆదాయాన్ని పొందుతోంది. ప్రభుత్వ రంగ కార్పొరేషన్ కావడం, విస్తృత నెట్వర్క్ ఉండడంతో దీనికి భారీగానే స్పందన వచ్చింది. ఈ సేవల్ని మరింత విస్తరించి ఏటా అదనంగా 300 కోట్లు ఆదాయం సంపాదించాలని ఆర్టీసీ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం అన్ని ప్రధాన పట్టణాలు, నగరాల్లో కార్గో బుకింగ్ కోసం ఆర్టీసీలో ప్రత్యేక వ్యవస్థ ఉంది. పెద్ద మొత్తంలో బుకింగ్ ఉన్నప్పుడు వారి నుంచి నేరుగా సరుకులు తీసుకుని రవాణా చేస్తోంది. అయితే డెలివరీ మాత్రం హైదరాబాద్ లాంటి మహానగరంలో జేబీఎస్, సిబిఎస్, ఉప్పల ప్రాంతాల్లో మాత్రమే ఉంది. మిగతా పట్టణాల్లో కేవలం బస్టాండ్లలో మాత్రమే డెలివరీ తీసుకోవాలి. దీనివల్ల చాలా మంది కస్టమర్లు ఇబ్బంది పడుతున్నారు. దీనిపై దృష్టి సారించిన ఆర్టీసీ వినియోగదారుల చెంతకే వస్తువుల్ని డెలివరీ చేయాలని ప్రణాళికలు చేసింది. ఆన్లైన్ లో బుక్ చేసుకుంటే ఇంటి నుంచే పికప్ చేసుకోవాలని కూడా ఆలోచిస్తోంది. మొదట హైదరాబాద్ నగరంలో 1000 చోట్ల ఈ సేవలు ప్రారంభించి ఫలితాలను బట్టి ఇతర ప్రాంతాల్లో ప్రారంభించాలని చూస్తోంది. ఈ ఆర్టీసీ కార్గో ఏదైతే నిర్ణయం తీసుకుందో చాలా బాగుంది. కార్గో అనేది తొందరగా లాంచ్ చేసి తొందరగా ప్రజల్లోకి తీసుకొస్తే చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే దీని వల్ల జనాలకి కానీ ప్రజలకు కానీ బాగా యూస్ఫుల్ అవుతుంది. కార్గో సర్వీస్ చార్జెస్ కూడా ప్రజలకి అన్ని రకాలుగా అందుబాటులో ఉంటే ఇంకా ఎంతో ముందు ఎంతో ప్రాచుర్యం పొంది ఎంతో ఆదరణ పొందుతుంది. ఎందుకంటే ప్రైవేటు ట్రాన్స్పోర్ట్ కంపెనీలు అన్నీ ఉన్నాయి. వాటికంటే ఆర్టీసీ ఇంకా మెరుగ్గా ఇంటి వద్దకే సేవలు ఇస్తుంది కాబట్టి ప్రజల ఆదరణ ఇంకా పొందుతుందని నేను భావిస్తున్నాను. ఆర్టీసీ ఎప్పటికప్పుడు ప్రతి పండుగలకు వినూత్న పద్ధతిలో సేవలను అందిస్తుంటుంది. ఈ రకంగానే ఈ రాఖీ పౌర్ణమి సందర్భంగా టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. కార్గో సేవలు అందిస్తున్న డిపోల్లో ఈ సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. సుదూర ప్రాంతాల్లో ఉన్న అక్కా చెల్లెళ్లు తన సోదరులకు రాఖీ కట్టలేని వారు ఈ సర్వీస్ ద్వారా వారికి రాఖీని చేరవేయొచ్చు. ఇలా ఆర్టీసీ ప్రతి సందర్భంలోనూ ప్రత్యేక అవకాశాన్ని కల్పించుకుని సేవలను ప్రజలకు దగ్గర చేస్తోంది. డోర్ డెలివరీ, పికప్ సేవలు ప్రారంభిస్తే సంస్థకున్న అపార నెట్వర్క్ వల్ల ఆ రంగంలో లీడర్గా ఎదిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.